హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మొత్తం డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు కాజు కట్లీ. దీనికోసం 1 కప్పు క్యాష్యూస్ని మనం మిక్సీలో పల్స్ చేసుకుంటూ పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద గీ అప్లై చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో 1 కప్పు క్యాష్యూస్కి 1/2 కప్పు పంచదార వేసి అందులో 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి బాగా మరిగించాలి. ఇదంతా ఒక తీగ పాకం రావాలి. అది నేను వీడియోలో చూపించినట్టుగా ఒక్క తీగ పాకం వస్తే అది కాజు కట్లీకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఇప్పుడు మనం ఈ సిరప్లోకి మనం ఇందాక చేసుకున్న క్యాష్యూ పౌడర్ని వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇది ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసి 1 టీ స్పూన్ వేసి దాన్ని బాగా మళ్ళీ కలపాలి. ఈ కాజు కట్లీ అంతా నెయ్యిని కొంచెం పీల్చుకున్నాక అది దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. మనము ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి. దీన్ని కలపడం మాత్రం ఆపకూడదు. ఆపితే అది అడిగంటేస్తుంది. ఇప్పుడు ఇలా ముద్దగా అయిన తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపి ఇది ఒక ముద్దలా అయినప్పుడు మనం చేత్తో కరెక్ట్గా అయ్యిందో లేదో టెస్ట్ చేయడానికి ఇలా తీసుకొని కొంచెం చెక్ చేస్తే అది ఒక బాల్ కన్సిస్టెన్సీ రావాలి. అది వెంటనే బాల్ కన్సిస్టెన్సీ వస్తే మనది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఇప్పుడు దీన్ని మనం ఇందాక బటర్ రాసుకున్న పేపర్ మీద తీసుకుని దాన్ని కాసేపు చల్లారేదాకా వదిలేసినా పర్వాలేదు. లేదంటే ఇదే బటర్ పేపర్ హెల్ప్తో దాన్ని చల్లారి పెట్టాలి. చల్లారి పెట్టిన తర్వాత దానిపైన ఇంకొక బటర్ పేపర్ వేసుకుని దాన్ని ఒక పరోటాలా ఒత్తుకోవాలి. అంటే కొంచెం థిక్గా ఉండాలి. అలా థిక్గా అయిన తర్వాత మనం 4 సైడ్స్న కట్ చేసేసుకుని ఒక స్క్వేర్ షేప్కి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం నచ్చినట్టుగా కాజు కట్లీ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పైన సిల్వర్ ఫాయిల్ వేయాలి. సిల్వర్ ఫాయిల్ అనేది ఆప్షనల్ అండోయ్. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అది ప్రజెంటేషన్ కోసం అందంగా ఉంటుంది అంతే. ఇప్పుడు ఇలా అయిపోయిన కాజు కట్లీని మనం నీట్గా ఉన్న ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మీరందరూ కూడా ఇదే ఇంగ్రీడియంట్స్తో ఇదే కొలతలతో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.